బల్జన్ల ముందుగా సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సమయంలో తొక్కిసలాట ఘటన జరిగింది. ఇప్పటికే ఎంక్వైరీ కమిషన్ మొదటి దశ విచారణలో తొక్కిసలాట జరిగినటువంటి క్యూ లైన్లు పరిశీలించింది. రెండో దశలో తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను కూడా కలిసింది. ఆ తర్వాత ప్రత్యక్ష సాక్షులను వర్చువల్గా విచారణ చేసింది. ఈ ఘటనపై మూడవ దశ విచారణ నేటి నుంచి ప్రారంభించింది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తిరుమలలో క్యూ లైన్ల నిర్వహణను టీటీడీ అధికారులతో కలిసి పరిశీలించనుంది. ఈ నెల 17న విచారణకు నేరుగా హాజరు కావాలని ఇప్పటికే కలెక్టర్, టీటీడీ ఈవో, ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు సమన్లు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ చందు, మొత్తం మీద ఏదైతే వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ ప్రక్రియ ప్రాంతంలో ఏదైతే తొక్కిసలాట ఘటనలో మృతి చెందినటువంటి 5 మందికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలని మొదటగా ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ మొదటగా విచారణ జరిపింది. మరోవైపు వారే కాదు, ముఖ్యంగా ఏదైతే వారితో పాటు వైకుంఠ ఏకాదశి టోకన్ల కోసం వేచి ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులను సైతం వర్చువల్గా ఏదైతే వాళ్ళు విచారణ జరిపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మొదటి దశలో మాత్రం ముఖ్యంగా ఎక్కడైతే మృతి చెందారంటే తొక్కిసలాట ఘటనకు సంబంధించి తిరుపతి రామానాయుడు స్కూలు, మరోవైపు తిరుపతి విష్ణు నివాసం క్యూ లైన్లు, అంటే మొత్తం 7 ప్రాంతాల్లో క్యూ లైన్లు ఉన్నప్పటికీ ముఖ్యంగా 3 ప్రాంతాలు ప్రత్యేకంగా వాళ్ళు తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత రెండో దశ అందరూ అంటే అన్ని చోట్లకి వెళ్లేందుకు ఇబ్బంది ఉండడంతో ఒకే ప్రాంతం నుంచే వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా వారిని అయితే విచారించిన పరిస్థితి అయితే ఉంది. వారి తర్వాత విచారణ చేసిన తర్వాత మూడో దశ మాత్రం ఈసారి వేగవంతం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఆ తిరుమలకి సంబంధించినటువంటి క్యూ లైన్లు కావచ్చు, ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఆ క్యూ లైన్లు, ముఖ్యంగా ఏదైతే ఈ గోగర్భ డ్యామ్ నుంచి వస్తే ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ అంటే ఫ్రీ దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్ ప్రాంతాలని పరిశీలించే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ పూర్తిగా ఆ ప్రాంతాలనే కాదు, ముఖ్యంగా టీటీడీ ఉన్నతాధికారులతో కూడా వాళ్ళు పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ భక్తులు ఏ విధంగా దర్శనానికి వెళ్తారు, ఏ లైన్లో వాళ్ళని అనుమతిస్తున్నారు, ఎన్ని గంటల పాటు ఈ లైన్లో ఉంచుతున్నారని దాని మీద ఆయన ప్రధానంగా విచారణ చేసినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ నెల 17వ తేదీ మాత్రం తిరుపతి ఎస్పీ అంటే గత ఎస్పీ ఏదైతే నాయుడు అంటే అప్పలనాయుడు ఉన్న పరిస్థితి, అంటే దానికి సంబంధించి అప్పుడు గత ఎస్పీ, మరోవైపు ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మరోవైపు తిరుపతి కలెక్టర్ టీటీడీ ఈవో జె శ్యామలరావు నేరుగా 17వ తేదీ హాజరవ్వాలని చెప్పేసి ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ అయితే వారికి అయితే నోటీసులు ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చాలా మార్లు అంటే వాళ్ళు హాజరవ్వాలని చెప్పినప్పటికీ వీరు కేవలం వర్చువల్గానే వారితో సంప్రదించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈసారి నేరుగా వాళ్ళు ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పేసి ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తొక్కిసలాట ఘటనకు సంబంధించి చాలా అంటే ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే విధంగా ఈసారి ఈ చర్యలు ఉండాలి అని చెప్పేసి ఆయన అయితే తెలిపిన నేపథ్యంలో ఇప్పటికే అప్పుడే బాధ్యులు చూసుకున్నట్లయితే ఇప్పటికే 3 బాధ్యుల్ని చేస్తూ వాళ్ళని అయితే సస్పెండ్ చేశారు. ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి ఒక జేఈఓని సైతం వేరే చోటికి బదిలీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఒక డిఎస్పీని సైతం సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎస్పీలను కూడా చాలా గట్టిగా వార్నింగ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఎందుకు ఆ రోజు పూర్తిగా అంతమందిని వదిలేశారు, ముఖ్యంగా ఏ విధంగా తొక్కిసలాట జరిగింది, ప్రధానంగా మృతి చెందినటువంటి వాళ్ళ బంధువులు, మరోవైపు సాక్షులు కూడా చెప్పారు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, కనీసం ఎక్కడే కానీ పూర్తిగా వాళ్ళు తీసుకున్నటువంటి ప్రమాణాలు సరిగ్గా లేవని చెప్పేసి అక్కడ వాళ్ళైతే తెలిపిన నేపథ్యంలో దీన్ని వేగవంతం చేశారు. ఈరోజు చూసుకున్నట్లయితే తిరుమల అన్ని ప్రాంతాలు కూడా వాళ్ళు తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్, ఇటు గోగర్భ డ్యామ్ నుంచి వచ్చేటువంటి క్యూ లైన్లు మొత్తం అన్ని తనిఖీలు నిర్వహించారు. కాసేపటి కిందటే శ్రీవారి ఆలయానికి చేరుకున్నటువంటి జ్యుడిషియల్ కమిషన్ మరి కాసేపట్లో తిరుపతికి వెళ్ళనున్నట్టయితే తెలుస్తుంది. తిరుపతిలో విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిపే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.